హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో మనతో పాటు ఉన్నారు జయదీప్ సోనా బ్రో, సినిమాటోగ్రాఫర్. బ్రోతో మాట్లాడేద్దాం. హలో బ్రో. హాయ్ బ్రో. ఇంతకుముందు కెమెరాస్ అంటే సోనీ, కెనాన్, ఇంకా రకరకాల కెమెరాస్ గుర్తొచ్చాయి. ఇప్పుడు కెమెరా అంటేనే ఐఫోన్ గుర్తొస్తుంది బేసిక్లీ. కెమెరా అనగానే మనకు మైండ్లో టక్కున స్ట్రిక్ అయ్యేది ఏంటి? ఐఫోన్. ప్రజెంట్ ఉన్న ఏజ్ ఎవరికైనా జెన్జీస్కి అది తప్పు. అంటే ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ జెన్జీస్, మిలీనియల్స్, జెన్జీ వాళ్ళందరూ వాట్ దే ఆర్ యూజింగ్ ఇట్ యూనో, వాళ్ళు ఒక ఫోన్ తీసుకుంటారు, దాంట్లో 0.6x, 1x, 2x, 3x, 5x, 10x అట్లా 10 టైమ్స్ జూమ్, 5 టైమ్స్ జూమ్ అట్లా ఉంటుంది. కానీ కెమెరాకి వచ్చినప్పుడు అట్లా కాదు. వీ యూజ్ మల్టిపుల్ లెన్సెస్. ఇప్పుడు మీకు వైడ్ షాట్ కావాలి అంటే ఒక క్లిక్ చేస్తే వైడ్ షాట్ మీ కెమెరా స్విచ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఐఫోన్లో 3 కెమెరాస్ ఉంటాయి కదా, ఆ 3 కెమెరాస్లో 3 కెమెరాస్, ఒకటి వైడ్ ఉంటుంది, ఒకటి టెలిఫోటో ఉంటుంది, ఒకటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇప్పుడు వెన్ యూఆర్ యూజింగ్ ఎ 1x, ఇట్ విల్ గో ఫర్ ప్రైమరీ కెమెరా. ఓకే. వెన్ ఇమీడియట్లీ ఇఫ్ యూ గో ఫర్ అ వైడ్ యాంగిల్, ఇట్ విల్ షిఫ్ట్ టు వైడ్ యాంగిల్ కెమెరా. అప్పుడు ఇంత చూపించే ఫ్రేమ్ ఇంత చూపిస్తుంది. ఇప్పుడు అదే మీరు పోర్ట్రేట్ షాట్ తీసుకుంటున్నారు, పోర్ట్రేట్లో తీసుకుంటున్నారు, ఇట్ విల్ షిఫ్ట్ టు పోర్ట్రేట్ కెమెరా అగైన్. అలానే ఎట్లయితే షిఫ్ట్ అవుతుందో కెమెరాలో ఆప్షన్ ఉండదు. కెమెరాలో యూ కెన్ స్విచ్ టు లెన్సెస్. ఓకే. అందుకని దాని డెప్త్, దానికి అట్లా క్వాలిటీ అట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు 85mm లెన్స్ పెట్టి మీరు 1.2 అపర్చర్ ఓపెన్ చేస్తే యూ లిటరలీ యూ కాంట్ సీ ఎనీథింగ్ ఇన్ ద బ్యాక్ సైడ్ మొత్తం బ్లర్ అయిపోతుంది. సబ్జెక్ట్ని బ్యాక్గ్రౌండ్ సపరేషన్ చేసేస్తుంది కెమెరా, అండ్ దట్ విల్ గివ్ యూ వెరీ ఇంపాక్టబుల్ ఫోటో. దాన్ని మీరు మొబైల్ కెమెరాతో కంపేర్ చేయలేరు, అసలు చేయొద్దు కూడా, తప్పు. ఎందుకు అంటే ఆ లెన్స్ ఇట్ సెల్ఫ్ కాస్టింగ్ 2 lakhs, ద బాడీ ఇట్స్ కాస్టింగ్ 4 lakhs. 6 లక్షల రూపాయలు డివైస్ పెట్టి మీకు ఫోటో తీస్తే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు మొబైల్లో దాంట్లో ఏమైంది, మొబైల్లో నేను తీసేస్తా అంటే అది కంపారిజనే తప్పు. ఓకే. సో మల్టిపుల్ కెమెరాస్, ఇప్పుడు మీరు అన్నారు కదా కెమెరా అంటే ఐఫోన్ గుర్తొస్తుందని, అది పక్కన పెడితే ఒక కెమెరామ్యాన్ ఆర్ ఒక ఫోటోగ్రాఫర్ ప్రొఫెషనల్గా వాడేవాళ్ళు దే యూజ్ మల్టిపుల్ బాడీస్. అట్లీస్ట్ 2 బాడీస్ ఉంటాయి. 2 బాడీస్కి వచ్చేసి ఒకటి 3 lakhs బడ్జెట్లో ఉంటుంది, ఒకటి 5 lakh బడ్జెట్లో ఉంటుంది. సో 8 lakh రూపీస్ ఓన్లీ బాడీకే అవుతుంది. మళ్ళీ దాంట్లో 24 to 70mm లెన్స్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ వైడ్ టు జూమ్ లెన్స్, మీడియం ఫ్యాక్టర్లో ఉంటుంది, అదొక లెన్సు. మళ్ళీ 50mm లెన్స్, 35mm లెన్స్, 85mm లెన్స్, అండ్ ఒక టెలిఫోటో 70 to 200. 5 లెన్సులు ఆల్మోస్ట్ 10 lakh వర్త్ ఉంటుంది. ఆ 8 lakh రూపీస్ బాడీ, ఆ 10 lakh రూపీస్ లెన్సెస్, 18 lakhs అయిందా. మళ్ళీ దానికి అడిషనల్గా కేజెస్ అని, గింబల్ అని, అటాచ్మెంట్స్ అని, ట్రైపాడ్స్, స్టాండ్స్, వైర్లెస్ మైక్స్, దానికి లైటింగ్ సెటప్, ఇది ఈజీగా 2 లక్షలు అవుతుంది. సో ఆల్మోస్ట్ 21 lakhs ఒక కిట్ బిల్డ్ చేయాలంటే ఖర్చు అయ్యేది అమౌంట్. మొబైల్ ఎంత ఉంది ఇప్పుడు? ఐఫోన్ ఎంత? ఇఫ్ యూ గో ఫర్ హైయెస్ట్ మోడల్, ఇప్పుడు 17 Pro Max కదా, 17 Pro Max హైయెస్ట్, 1 TB 2 TB అట్లా ఉంటుంది కదా. 2 TB వర్షన్ మీరు తీసుకున్నా కూడా ఇట్ విల్ గో అప్ టు 2 lakhs మ్యాక్స్. 1,70,000 సంథింగ్. 1,70,000, 2 lakhs అనుకోండి మీరు. హౌ కెన్ యూ కంపేర్ ద డివైస్? 2 lakhs కెమెరా అంటే 2 lakhs మొబైల్ ఈజ్ మొబైల్. ఐ స్టాండర్డ్లీ సే దట్. ఎనీ టైం మీరు నిద్రలో పడుకున్న లేచి చెప్పినా అదే చెప్తా. ఓకే. మొబైల్ ఈజ్ మొబైల్. దాన్ని ఎస్ ఐ అగ్రీ, మొబైల్ గివ్స్ ద గుడ్ క్వాలిటీ, దట్స్ అన్ ఇన్స్టెంట్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కెమెరా, ఇప్పుడు ఆ కెమెరా వాడి కూడా నేను ఇన్స్టెంట్గా నేను అలానే తీయలేను కదా. ఐ షూట్ ఇన్ రా, హై బిట్ రేట్లో షూట్ చేస్తాం, రాలో షూట్ చేస్తాం, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి, దాన్ని డిఏ చేసి, దాని అవుట్పుట్ తీస్తే, ఇట్లా 2 కంపేర్ చేసుకుంటే యూ కాంట్ ఆన్సర్ ఇట్. అంటే అరే వావ్ ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పలేము. కానీ కంపారిటివ్లీ చూసుకుంటే మొబైల్లో తీసింది స్టాండర్డ్ మొబైల్లోనే ఉంటుంది, కెమెరాలో స్టాండర్డ్ కెమెరాలో ఉంటుంది. కొంతమంది కెమెరామెన్స్ నేను చూసా, అంటే లైక్ 2-3 ఫోటోలు తీసి 2-3 ఫోటో షూట్స్ అయిపోగానే ప్రొఫెషనల్ కెమెరామెన్ అని పెట్టేసుకుంటూ, అయ్యో అట్లా కెమెరా కొన్న వెంటనే అది ప్రొఫెషనల్ అసలు కెమెరామెన్ వాడు చేయడు లైఫ్లో. వాడు అంటే ఐ డోంట్, నాకు 9 మంది తెలుసు అట్లా. ఐ మెట్ దెమ్ ఇన్ ఇక్కడ నెక్లెస్ రోడ్లో కలిసా. ఐ వాజ్ షూటింగ్ ఎ కపుల్ అవుట్డోర్ షూట్. చూస్తుంటే వాళ్ళు వచ్చారు, అన్న ఇది ఎంత డి అన్న కెమెరా అని అడిగాడు వాడు. ఎంత డియా? అదేంది నాకు అర్థం కాలే. ఎంత డి ఏంటంటే డిఆ నంబర్ ఉంటుంది కదా, అది ఎంత? మావాడు తెచ్చిన అది ఎంతో డీ ఉండే నాకు తెలియదు. మావాడు తెచ్చిండు, మస్తు ఉండే కెమెరా, మస్తు దిగినాం మేము ఫోటోలు అన్నాడు. అవునా అంటే నాకు ఒక 5 minutes ఐ వాజ్ వెరీ షాక్డ్ అనమాట. డి ఏంది అసలు, డి ఏముంటుంది కెమెరాలో
అని ఆలోచించిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, ఓహో మనకు క్యానాన్ కెమెరాస్లో 5D 2D 6D 7D Mark II 800D 750D అట్లా D అని నంబర్ ఉంటుంది. అరే వీడు ఇది చెప్పిండా, ఓహో ఏ మోడల్ అడగడం ఎంత D అని అడుగుతుంది వాడు. అంటే వాట్ దే థింగ్ ఈస్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ ద డీస్ విల్ హ్యావ్ ద బెస్ట్ క్వాలిటీ అనుకుంటారు. కానీ ఇక్కడ రివర్స్ ఉంటుంది. ఇక్కడ 5D కెమెరా గివ్స్ గుడ్ అవుట్పుట్, ఫుల్ ఫ్రేమ్ అది. కానీ 7D ఫుల్ ఫ్రేమ్ కాదు, వాళ్ళకి తెలియదు అది. అంటే వాళ్ళు కెమెరా కొనంగానే వాట్ దే థింక్ ఈస్ దట్ దే ఆర్ ప్రొఫెషనల్స్. And what is a proper meaning of professional cameraman? That comes with lot of experience. That comes with lot of experience, patience, ideology, lighting, understanding of light, understanding of artist. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్యాక్టర్లో మనం డిసైడ్ చేయలేం లైట్ని. ఎందుకు డిసైడ్ చేయలేమంటే ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు మీరు యు ఆర్ డ్రైవింగ్ అ కార్, యు ఆర్ అ న్యూ లెర్నర్, యూ డ్రైవ్ ఇన్ అ బేసిక్ వే. ఇప్పుడు నేను ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ని, అంటే ప్రొఫెషనల్ అంటే లైక్ ఐమ్ డ్రైవింగ్ ఫ్రమ్ 4-5 years. ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 4-5 years. సో ఇప్పుడు నాకు కార్ ఇస్తే నేను చాలా లైట్గా నడుపుతుంది దాన్ని, చాలా ర్యాండమ్ నార్మల్గా నడిపిస్తుంది. ఐ డోంట్ ఫీల్ ఇట్ ఇస్. అదే నేను ఒక 25 years ఎక్స్పీరియన్స్ డ్రైవ్ చేసే మనిషిని ఇస్తే ఇంకా స్మూత్గా నడిపిస్తాడు. అంటే మీకు ఆ పని చేస్తూ 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 యుల్ కమ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద కెమెరా. ఇప్పుడు డే 1 నేను కెమెరా వాడేటప్పుడు నాకు ABCD మాత్రమే తెలుసు. దాంతోనే షూట్ చేసినాం, కొంచెం కింద మీద పడుతూ అది చేస్తూ ఇది చేస్తూ చేసాం. బట్ ఐ రియలైజ్డ్ ఇట్, అరే లేదు ఇది మిస్టేక్, ఇది యాక్చువల్లీ వీ నీడ్ టు కరెక్ట్ ఇట్. సెకండ్ టైంలో కరెక్ట్ చేసుకున్నాం, థర్డ్ టైంలో ఇంకో కొన్ని మిస్టేక్స్ చేసాం. అట్లా కరెక్షన్ చేసుకొని ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 12-13 years నో. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏ కెమెరా ఇచ్చినా కూడా ఐ నో వాట్ సెట్టింగ్స్ నీడ్ టు బి డన్. కాబట్టి వీ కెన్ షూట్, వీ కెన్ ఎడిట్. అండర్స్టాండింగ్ ఏంటి, ఇప్పుడు లెన్సెస్ ఏంది అంటే చాలామందికి తెలుసు, కొంతమందికి తెలీదు. ఎవ్రీ షాట్ ఈస్ డిజైన్ ఇన్ అ వే టు అండర్స్టాండ్ ద ఆడియన్స్. ఆ సీన్ అర్థం కావడానికి ఆడియన్స్కి మనం డిఫరెంట్ వాడతాం. ఇఫ్ ఐ ఆస్క్ యూ అ క్వశ్చన్, సో ఇప్పుడు నేను ఒక 70-100 లెన్స్ పెట్టుకొని మీకు రోల్ చేసి నేను జూమ్ చేస్తాను. మీకు కెమెరా ఇక్కడే ఉంటుంది, జస్ట్ జూమ్ అవుతుంది. అదొక ఫస్ట్ క్వశ్చన్, అంటే అదొక ఫస్ట్ సబ్జెక్ట్. సెకండ్ సబ్జెక్ట్, ఇక్కడ నుంచి కెమెరా గింబల్ వేసుకొని మీ దగ్గరకు వస్తుంది. ఈ రెండింటికి కెన్ యూ ఫైండ్ ద డిఫరెన్స్? లేదు, దెర్ ఈస్ అ డిఫరెన్స్ థియరీ దానికి. వెన్ కెమెరా మూవ్స్ టు యూ, మీ దగ్గర కెమెరా గింబల్ పైన మౌంట్ అయ్యి కెమెరా మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఆడియన్ కూడా కెమెరాతో పాటు ట్రావెల్ అవుతాడు. కానీ కెమెరా అక్కడే ఉండి జూమ్ చేయడం వల్ల సబ్జెక్ట్ అక్కడే ఉంటుంది. సో ఆడియన్ కూడా అక్కడే ఉంటాడు, విల్ జస్ట్ సీన్ అవే. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్. ఒక ప్యాన్ షాట్ తీసుకోవడానికి, ఒక క్లోజ్అప్ షాట్ తీసుకోవడానికి, ఒక ట్రాక్ షాట్ తీసుకోవడానికి, ఒకటి హైబ్రిడ్ షాట్ తీసుకోవడానికి దేర్ ఈజ్ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ గోస్. లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ గోస్. అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతనే షాట్ డిసైడ్ అవుతుంది. ర్యాండమ్ మీరు ఏ మూవీ అయినా చూడండి, ఇట్ విల్ ఓపెన్ విత్ అ వైడ్ షాట్. ఓకే, ఏ మూవీ అయినా చూడండి, చిన్న మూవీ నుంచి పెద్ద మూవీ దాకా. ఎందుకంటే దేర్ ఈజ్ ఓపెనింగ్స్. ఆ మూవీ ఓపెనింగ్ అయ్యేదే వైడ్ షాట్ నుంచి. ఇప్పుడు డ్రోన్స్ రావడం వల్ల చాలామంది డ్రోన్ షాట్స్ నుంచి ఓపెన్ చేస్తున్నారు. కానీ అప్పట్లో మీరు చూస్తే మూవీ ఓపెనింగ్స్ అప్పుడు దే టు గో విత్ ద వైడ్ యాంగిల్. మంచి 14mm 16mm వైడ్ యాంగిల్స్ పెట్టుకొని మంచి ఇట్లా వైడ్ ట్రాలీ వేసుకొని ట్రాలీలో వైడ్ షాట్ నుంచి ఇట్లా క్లోజ్ వెళ్ళిపోయేవాళ్ళు. అంటే దట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే విల్ టేకింగ్ ఆడియన్స్ ఇన్ టు ఇట్. అట్లా అంటే ఇట్స్ బికమ్ అ ప్రోటోకాల్ కైండ్ ఆఫ్ థింగ్. ఇట్లానే ఉంటుంది అని నేను ఎప్పుడు చెప్పను, బట్ చాలామంది దాన్ని ఫాలో అయ్యారు. ఆ ట్రెండ్ అట్లా ఫాలో అయింది. సో ఇప్పుడు కూడా దేర్ ఈజ్ ఎ క్యాలిక్యులేటివ్. ప్రతి దానికి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఈ లెన్స్ ఎందుకు వాడాలి, దాని యూజేజ్ ఏంది, ఈ కెమెరా ఎందుకు వాడాలి, లో లైట్లో ఎంత పర్ఫామ్ చేస్తుంది, ISO ఎంత పెంచుకోవడం వల్ల ఇంకా ఎంత పెంచుకోవడం వల్ల మనకి గ్రెయిన్స్ వస్తాయి, బర్న్ ఎప్పుడు వస్తుంది, ND ఫిల్టర్ ఎప్పుడు వాడాలా. తర్వాత ఇప్పుడు ఐ గివ్ యూ మై ఎగ్జాంపుల్. నేను ఒక కార్పొరేట్ ఈవెంట్ షూట్ చేశా. అక్కడ ఒక 44 people డాక్టర్స్ది ఒక పెద్ద గ్రూప్ ఉంది. దే వాంట్ సింగిల్ పిక్చర్ అండ్ దే వాంట్ టు ఫ్రేమ్ ఒక 44 frames చేసి అందరికీ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నారు ఆర్గనైజేషన్, అపోలో హాస్పిటల్స్ వాళ్ళు. ఐ వాజ్ అన్ ఈవెంట్ ఫోటోగ్రాఫర్ ఫర్ దట్. సో నేను ఆ ఈవెంట్ అంతా ఫోటోగ్రఫీ చేసిన.
వాళ్ళు వచ్చేయమనగారంటే మాకు లైట్ అన్నిట్లో ఈవెన్గా రావాలి మాకు లైట్, వీ డోంట్ వాంట్ ఎనీ షాడోస్ అండ్ ఆల్. అండ్ అక్కడ ఆడిటోరియంలో పైన మొత్తం డార్క్ ఉంది, ఇట్స్ అ స్టూడియో రూమ్ యాక్చువల్లీ. సో దే సెడ్ లైక్ మాకు ప్రాపర్ లైటింగ్ ఉండాలి అని. మనం బేసిక్ లైట్స్తో పోయినాం. సో దాన్ని నేను మళ్ళీ క్రియేటివ్గా ఎట్లా చేద్దామని ఆలోచించి నేను ఒక ట్రైపాడ్ పెట్టి దాని కెమెరా పెట్టేసి మల్టిపుల్ షాట్స్ తీసుకొని, అంటే వైడ్ యాంగిల్లోనే అందరిపైన ఫోకస్ ఉండేటట్టు, అందరు కనిపించేటట్టు ప్లాన్ చేసి షార్ట్ తీసుకొని వీ గేవ్ ఇట్. దే ఆర్ వెరీ హ్యాపీ. దట్ కమ్స్ విత్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీకు ఏదో లెన్స్ ఇచ్చి పోనీ ఆ వైడ్ లెన్సే ఇచ్చి ఆ వైడ్ షాట్ తీయండి అంటే బిగినర్ కెనాట్ డూ దట్. సో ఇట్ కమ్స్ విత్ ఎన్ ఎక్స్పీరియన్స్. సో ప్రొఫెషనలిజం అంటేనే అది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు మీడియా ఛానల్స్లో కూడా చాలామంది నేను చెప్పినట్టు మొబైల్లో షూట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటాయి, కొంతమంది ఇప్పుడు దే స్టిల్ స్టిక్ టు కెమెరాస్. ఎందుకంటే దే డోంట్ లైక్ యూజింగ్ మొబైల్స్. వాళ్ళు ఏమనుకుంటారంటే మొబైల్ ఏంది, మొబైల్ అంత అవసరం లేదులే మనకి అనుకుంటారు. వాళ్ళు నార్మల్ ఒక 10,000-12,000 15,000 మొబైల్ వాడతారు, దాని పెద్ద కెమెరా కూడా ఎక్కువ యూజ్ ఉండదు. హాయ్ బాయ్ ఫోన్ మాట్లాడుకుంటారు, వాట్సాప్లో మెసేజ్ చూసుకుంటారు అంతే తప్ప when it comes to camera they use camera. ఓకే, అట్లా ఆ సెట్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు కొంతమంది.